కమ్యూనిస్టులు అందరూ. అరే ఏంట్రా లూజ్ అయిపోయింది? అరే నీకు బాగా లూజ్ అయింది ఏంటి సైజు? రాజ్ కుమార్ ఏమైంది సైజు లేవా? సైజు లేవా? ఇవన్నీ మార్చకపోయారు ఎక్కడన్నా? ఈ సంవత్సరం కొత్తగా ఎంతమంది చేరారు? వెరీ గుడ్, బాగానే వచ్చారండి. 10th క్లాస్ ఎంతమంది చేరిపోయిన సంవత్సరం? ఇక్కడ ఈ సంవత్సరం ఎంతమంది చేరారు కొత్తగా? 20 చేరారా? చేద్దాం. మరి కొత్త పిల్లలు చేద్దామంటే అందరికి చాలామంది ఇస్తారు. అది కాదు, కొత్తగా ఈ సంవత్సరం ఈ హాస్టల్లో చేరిన పిల్లలు అయ్యా ఎంతమంది అయ్యారు అంటున్నా? అదే నేను అడిగాను. 18 మంది పోయారు, 34 మంది చేరారు, 16 మంది ప్లస్ అయ్యారు పోయిన సంవత్సరం కంటే స్ట్రెంగ్త్. అంతేనా? బాగుందా? ఇక్కడ భోజనాలు బాగున్నాయా? స్కూల్లో ఎలా ఉన్నాయి భోజనాలు? ఇక్కడ బాగాలేవా? 2 దగ్గర బాగున్నాయా? హ్యాపీనా మీకు? వారానికి ఇక్కడ 2 సార్లు చికెన్ ఇస్తున్నారా? 3 సార్లు ఇస్తున్నారా? ఇక్కడ 4 eggs ఇస్తున్నారా వారానికి? 6 ఇస్తున్నారా? స్కూల్లో ఎన్ని ఇస్తున్నారు? మొత్తం 11 eggs. మహేంద్ర 11 eggs తింటున్నారా? బాగా ఇష్టమైన అందరికీ పడేరు కదా? ఓకే. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 4-5. వెరీ గుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా బాగుంటుందా? సండే రోజు ఎన్ని పూరీలు ఇస్తున్నారు? 2 సరిపోతున్నాయా? సరిపోకుండా సర్దుకోవాలి, ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ రైస్ కదా, ఓ పట్టు పట్టచ్చు. కాబట్టి కొంచెం మనకు బడ్జెట్ తక్కువ కదా, మీరు 3-4 ఇచ్చినా తింటారు, కానీ మనకు డబ్బులు చూసుకొని ఇవ్వాలి కదా, కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాపీనా మీకు? టిఫిన్ ఏదైనా నచ్చని టిఫిన్ ఉంటే చెప్పండి, మారుస్తా. వామ్ రైసు, ఉప్మా, కిచిడి ఏంద్రా చెప్పురా లేచినాడు ఇట్లా అది పెద్ద సైజ్ అయిందండి. వేరే హాస్పిటల్లో ఏం కాదు, ఏం తీసారు? వామ్ రైస్ అన్నీ కాదు, ఒకటి ఏదో ఒకటి. కిచిడి నాకు కిచిడి చేతులు ఎత్తండి ఒకసారి. కిచిడి వద్దన్న వాళ్ళు డౌన్. ఉప్మా, వామ్ రైసు, అరే అన్నిటికీ ఎత్తుతా ఉన్నారా మీరు? వామ్ రైస్ ఎప్పుడు? బుధవారమా? ఎల్లుండి పొద్దున్న, డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. వామ్ రైస్ ఒకటి మారుతున్నా, వీడు చెప్తేనే మీ ఇష్టం, మీరేం చెప్తే అదే. వామ్ రైస్ అంట. వామ్ రైస్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్, వామ్ రైస్, జీరా రైస్. వీళ్ళకు జీరా రైస్ బదులు మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఇవ్వము. ఆ ఎగ్ను మీకు జీరా రైస్కు కర్రీ చేస్తారు కదా, ఆ కర్రీ పర్ క్యాప్టా. జీరా రైస్, ఇంకా జీరా రైస్ ఆ కర్రీ పర్ క్యాప్టా ఒకటే, అది కొంచెం ఆనియన్స్, ఆయిల్ బాగా ఫ్రై చేసి, ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయాలి. మీరు జాగ్రత్త, అది మళ్ళీ వాళ్ళు దాపెట్టుకోవడము అట్లా ఇట్లా చేయకుండా జరగకుండా జరిగి. అది బాగలేదంటే కానీ ఒకవేళ ఇంకేస్ పిల్లలు టమాటా రైస్, టమాటా బాగా ఉడకబెట్టి, బాగా పచ్చిమిర్చి చేసి కారంగా బాగా పప్పు తీసుకుని బాగా కలిపి అన్నంలో కలిపి దాంట్లో కొత్తిమీర, ఒక వారం అది పెట్టండి, ఒక వారం ఇది పెట్టండి. పిల్లలు ఏది బాగుందంటే అది కంటిన్యూ, ఓకేనా? ఒక వారం మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక వారము టమాటా రైస్. రెండిట్లో ఏది బాగుందో మీరు చెప్తే కన్నా. మీరెవరండి? మీరెవరు? బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి. 71 ప్యాకెట్ ఎక్స్పైర్ నాశనం చేస్తా ఉన్నారు మీరు. ప్రభుత్వం సొమ్మంతా ప్రజల ట్యాక్సీలు కడితే మనకు వచ్చేటి ఇవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు వాడి పడేసి నువ్వు పెట్టుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేసి సంపాలన్నావా? అందరినీ సమాధానం పొందడం లేదు. పిల్లలు ఊర్లోకి పోరా, వాళ్ళు పోరు, వాళ్ళ తల్లిదండ్రులు పోతారు, పిల్లల్ని ఇక్కడ గాలికి వదిలేసిపోతారు. యాక్షన్ తీసుకోమని, డిసిప్లినరీ యాక్షన్
లీజు లేదు గీజు లేదు అరసాకండి. సీజ్ చేసి మీ మీ పర్సన్స్ చెప్పండి. ఏమేమి చూస్తారు మీరు? కాదమ్మా, సెంటర్కి వచ్చి ఏమేమి చెక్ చేస్తారు? ఓకే ఓకే, వెరీ గుడ్. ఫుడ్ అండి, మళ్ళీ ఇంకా వచ్చారా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, ఆయా ఉందా, చెక్ చేస్తాం సార్. బరువులు చెక్ చేస్తాం. ఫుడ్ మీద ఎక్స్పైరీ డేట్స్ చెక్ చేయాలి, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది ఏమాత్రం ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు ఫస్ట్ ఒకవేళ ఇట్లా త్వరగా అయిపోతా ఉన్నాయి, వేరే సెంటర్లో ఎక్కువ డేట్ ఉన్నాయి, మార్చిపోయడము అట్లా. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పైర్ అయినవి ఏమాత్రం మీరు జాగ్రత్త వహించలేదంటే మటుకు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మీ ఉద్యోగాలు పోతాయి, పేపర్లకు ఎక్కుతారు, గబ్బులు వస్తుంది. అర్థమైందమ్మా? అబ్స్ట్రాక్ట్ లేదు. అబ్స్ట్రాక్ట్ అని ఒకటి ఉంటుందమ్మా, కింద టోటల్ రాయాలి ఇట్లా. ఏ మంత్ కాదండి, ఏ రోజుకి ఆ రోజు. 7, 6, 13 ఎన్ని అబ్సెంటీస్? 1, 11 అటెండెన్స్. ఇది అబ్స్ట్రాక్ట్ అంటారు. ఇది ప్రతి లైన్కు ఉండాలా. ఏమి మోటివేషన్ అండి? ఏం జరుగుతోంది మండ్యంలో? ఏంది ఇది? అబ్స్ట్రాక్ట్ వేయించడం కూడా కొత్తగా వచ్చినారా మీరు? అబ్స్ట్రాక్ట్ వేయించడానికి కూడా ఎంసీడీపీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవా? అబ్స్ట్రాక్ట్ వేయరా? ఏ రోజుకి ఆ రోజు అబ్స్ట్రాక్ట్ వేయాలి కదా. ఇట్లా అబ్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్ అండి. మేము చూస్తానే టకటక అర్థమవుతుంది. నిన్నేమనడం లేదమ్మా తల్లి, నిన్నేమన్ను నేను. నిన్ను అడిగే ప్రసక్తే లేదు. మాకు సూపర్వైజరు, సిడిపిఓ, పీడి వాళ్ళు మీతో పనులు చేపియాలా. ఏ విధంగా చేపియాలనేది వాళ్ళ ఇష్టం. చేపిలేదంటే వాళ్ళు పోతారు, నువ్వు పోవు. నీకేం ఇబ్బంది లేదులే. మీరు బాగా భద్రంగా ఉండండి అందరూ. టేక్ హోమ్ రేషన్ వస్తారా ఈరోజు పిల్లలు? ఏం అసలు ఆబ్సెంటీస్ లేవు, అన్నీ బాగా ఫుల్, అన్నీ ప్రజెంట్ ఉన్నాయి. అదేలే, దసరా సెలవులకి వెళ్ళిపోయారు. దసరా సెలవులకి వెళ్ళిపోయారు. నిన్న మటుకు అందరు వచ్చారు, మొన్న అందరు వచ్చారు, ఈ రోజే రారు కదా. చూడు, కాదమ్మా, నేను కాదన్నం లేదు తల్లి. పున్నంకి వెళ్ళిన వాళ్ళు నిన్న వచ్చారు, అందరూ మొన్న వచ్చారు, అంతకుముందు వచ్చారు. దసరా సెలవులు అనే దానికి సందర్భం లేదు ఇక్కడ. అర్థమవుతుందా నీకు? దసరా సెలవులు అంటున్నావు, నీ అటెండెన్స్ కూడా ఫుల్గా ఉంది. అరే నువ్వే అంటివి ఇప్పుడు, పున్నమని రాలేదు సార్, అది సార్, ఇది సార్ అని. మొన్న కూడా 6వ తేదీ కూడా పండగే. మరి 6వ తేదీ బాగున్నారు, ఫుల్ ప్రజెంటు. 7వ తేదీ ఫుల్ ప్రజెంటు. 4వ తేదీ ఫుల్ ప్రజెంటు. ఏమమ్మా? ఏం సూపర్వైజర్ గారు చూడండి ఏం జరుగుతుందో. ఇంపాసిబుల్ ఇది. ఇదంతా ఫేక్. ఇష్టం వచ్చినట్టు అటెండెన్స్ చేసి మీరు ఎత్తేస్తూ ఉన్నారు మటసంగా. ఏమండి చూడండి, అన్నీ ఫుల్ అటెండెన్స్. అన్నీ చిన్నపిల్లలు ఏడొస్తారండి డైలీ? ఎక్కడొస్తారు అమ్మా? నేను నిన్న మొన్న గురించి చెప్తున్నా. దసరా పండగ 2వ తేదీ, 3వ తేదీ సరిగా రారు, కానీ ఇద్దరే అబ్సెంట్ అయ్యారు. 4వ తేదీ ఫుల్ ప్రజెంటు, 5వ తేదీ సండే, 6వ తేదీ పండుగ. అదేదో ఏం పండుగ? గౌరీ పౌర్ణమి. ఆ రోజు రారు, కానీ నీకు మటుకు వచ్చిండ్రు. సరే, వస్తే మంచిదే. నీ మనసాక్షి పని చేయాలా, మీరు మీ పక్కన పని చేసేవాళ్ళు పని చేయించుకోవాలా. ఎంతమంది ఉన్నారు టోటల్? ఎంతమంది ఉన్నారమ్మా? 20 మంది? ఎంతమంది ఉన్నారు అంటున్నా? అదే అడుగుతున్నా నేను. అది కూడా గుర్తులేదు, నువ్వు పేపర్లు చూస్తూ ఉన్నావు. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది తీసుకుంటా ఉన్నారు, లాక్టేటింగ్ ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు, స్కూల్కి ఎంతమంది వస్తూ ఉన్నారు అనేది మన నోట్లో ఉండాలా. అది కూడా నువ్వు పేపర్లు చూస్తూ ఉన్నావు. ఎందుకు ఎక్స్ ఇవ్వలేదా సెప్టెంబర్ నెల? ఎవరు మా తాత రాస్తాడా? ఎందుకు ఈరోజు వరకు మనము ఇంకా ఎటువంటి ఏమి ఇవ్వలేదమ్మా? టీచర్ అన్నిటి సమాధానం చెప్తాను తల్లి. నువ్వు పిల్లలు మటుకు నీకు అందరు వస్తారు, నువ్వు నీ సమాధానం పొందలేదు. అర్థమైందమ్మా? పిల్లలు ఊర్లోకి పోరా, వాళ్ళు పోరు, వాళ్ళ తల్లిదండ్రులు పోతారు, పిల్లల్ని ఇక్కడ గాలికి వదిలేసిపోతారు. ఈ ఉండే ఎంతమంది పిల్లలు ఉన్నారు మనకు? 10 మంది ఉన్నారా? ఈ 10 మందిలో టీహెచ్ఆర్ తీసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరా?
వాళ్ళ వీళ్ళు కాదు, వీళ్ళ పిల్లలు ఇంకా సెకండ్ డెలివరీ కానీ అట్లా లాక్టేటింగ్ కానీ ప్రెగ్నెంట్ కానీ ఎవరు లేరు 10 మందిలో లేరు. టీహెచ్ఆర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా, మరి పిల్లలు వచ్చినప్పుడు టీహెచ్ఆర్ ఎందుకు తీసుకోలేదు? నువ్వేమైనా ఊర్లోకి పోయినారన్నావు, టీహెచ్ఆర్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదేమమ్మా అంటున్నా నేను. అక్టోబర్ నెల, ఇది అక్టోబర్ నెలనా? అక్టోబర్ నెల టీహెచ్ఆర్ ఇంతవరకు ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఈరోజు ఎంత డేటు? 8. అర్థమవుతుందా? స్టాక్ రాలేదు. పాత ఉందా? మరి పాత ఉంది కాబట్టి రాలేదు. అదే మరి ఇవ్వాలి కదండి. ఏమ్మా చెప్పండి సమాధానం. ఎవరు పీడీ గారు? ఎవరండి? రమ్మనండి పీడీ గారిని. ఎక్స్పైరీ డేట్ ముందు ఏమని చెప్తాను అంటే అప్పుడు ఇచ్చినట్టు నాకు ఇచ్చి తీసుకురాండి. ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు అయిపోయింది? ఇది ఆగస్టుకి అయిపోయింది. 5 నెలలు బెస్ట్ బిఫోర్. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టుకి అయిపోయింది. 1.5 బస్తా పెట్టుకొని ఉన్నారు. ఏమైనా తెలివి ఉందా? తలకాయ ఉందా? మీరేమైనా సంపాలని ఉండారా పిల్లలు? ఆ? 71 ప్యాకెట్ ఎక్స్పైర్. నాశనం చేస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వం సొమ్మంతా. ఎవరు మన ఎవరు? స్టేట్ జాయింట్ డైరెక్టర్ ఎవరు? ఫోటో ఇంకా ఇది పాలు వేరియేషన్ ఉన్నాయి. 100 లీటర్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ రికార్డు లేకుండా. 12 లీటర్లు సార్. బాక్సులు 12 లీటర్లు, 17 బాక్సులు ఉన్నాయి. 10 బాక్సులు 12 అంతా 120 లీటర్లు. 7 బాక్సులు 7 బదులు 70, 120, 70, 190, మళ్ళీ 7 రోజులు 14 లీటర్లు. 190, 14 అంతా ఇదిగా 9 లీటర్లు. మీ వాళ్ళు సూపర్వైజర్ లెక్కేస్తారు. ఒకసారి లెక్కేసుకుంటుంది తర్వాత. తల్లి బాక్స్ 12 లీటర్లు నువ్వే చెప్పావు కదా, 17 బాక్సులు ఉన్నాయి. చూసుకున్నారు బాబు, తప్పే ఉంది. ఇక్కడ ఉంది ఎగ్స్ ఉన్నాయా? ఎక్స్ సరిపోయింది. ఎన్ని ఉన్నాయి అందా? 1180. మరి స్టాకే లేదంట ఆమె. అవి ఇవ్వచ్చు కదా టీహెచ్ఆర్. 1170 ఎక్స్ ఎక్సెస్ ఉంది. 11 పెట్టేది కాదు నేనేది, డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కదా అంటున్నానమ్మా. ఎక్స్ మిల్క్ అని ఓట్స్ మీద తర్వాత 8వ తేదీ ఈరోజు ఇంతవరకు ఒక ఫేస్ మనము డిస్ట్రిబ్యూషన్ లేదు. ఏమమ్మా సిడిపో గారు ఏం సమాధానం ఇస్తారు చెప్పండి. అమ్మా ఇది ఆగస్ట్ నెలకు ఎక్స్పైర్ అయింది. మీరు సూపర్వైజర్. అది కాదు, నువ్వు వచ్చి ఏం చెక్ చేసావు అంటున్నామ్మా. నీది బాధ్యత. నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా. మరి ఏంది నువ్వు పెట్టుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేసి చంపాలన్నావా అందరినీ? చిన్నపిల్లలమ్మా. సూపర్వైజర్కు, వర్కర్కు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయండి. ఫోన్ చేసినా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి కంప్లైంట్ పెట్టండి. యాక్షన్ తీసుకోమనండి, డిసిప్లినరీ యాక్షన్. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నావు నువ్వు చెప్పే సమాధానాలకు పొందడం లేదు. లీజు లేదు, గీజు లేదు, అరసాకండి. గమ్మునుండమ్మా, మేనర్స్ లేదు కొంచెమన్నా మీకు. రాయలేదంటే అదే కదండి డ్యూటీ. మీరెవరండి? మీరెవరు? బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి. అందరూ వచ్చి అందరికీ సమాధానం చెప్పాలి. స్టాక్ వేరియేషన్ ఉందండి, ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్స్ రాసుకోండి మీరు. షోకాజ్ నోటీస్లో ఫుడ్ కమిషను డైరెక్షన్ ఏమేమి చెప్తున్నారు అనేది రాసుకోండి మా. అంటే మీకు నెగ్లిజెన్సీ. ఎక్కడో అక్కడ దోసుకుంటానే పనే. ఈడ ఏం పిల్లలకు పెడదాము, నీ అటెండెన్స్ చూస్తేనేమో బ్రహ్మాండంగా ఉంది, టీహెచ్ఆర్కి ఏమో పిల్లలు తల్లిలు లేరంటావు. అన్నిటికీ నువ్వు చెప్పే సమాధానాలకు అసలు స్పందన లేదమ్మా, కరెక్ట్ కాదు. ఒక పద్ధతి ఉండాలండి, ఒక సిస్టమ్ ఉండాలా. ఏంది మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమైనా ఏం ప్రభుత్వం సొమ్మా లేకుంటే ఏమన్నా ప్రజల ట్యాక్సులు కడితే మనకు వచ్చేటివి ఇవన్నీ. మీ ఇష్టం వచ్చినట్టు వాడి పడేసి ఏడ చూసినా కంప్లైంట్లు. ఇంత మాత్రం
కుయ్యో మొర్రో మొత్తుకుంటా ఉన్నాం అంటే ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి ఎప్పుడు అని. ఏం కాబట్టలే మీకు. ఆగస్టుకి అయిపోయింది, ఇది అక్టోబర్ వచ్చింది, 2 నెలలు అయ్యా. 2 నెలలకు కూడా మీరు అది ఐడెంటిఫై చేసి బయటికి తీసి అది ఏమన్నా ఫస్ట్ పంపించడం ఫస్ట్లో. ఆగస్టు కాదమ్మా, మీరు జూన్ జూలైలోనే ఇది ఎక్కువ ఉంది స్టాకు, ఇది పోవడం లేదని చెప్పేసి మార్చుకోవడమో లేకుంటే కానీ ఎవరికైనా ఇచ్చేయడమో తీర్చారు. వచ్చినట్టు స్టాక్ ఇస్తారు, ఇది అట్లే ఉంటుంది పాతది. ఎట్లా చెప్పండి, రాసుకోండి అమ్మా. స్టాక్ వేరియేషన్ ఉంది. మిల్క్ ఎక్స్పైర్ డేటు 71 ప్యాకెట్ ఎక్స్పైర్ డేట్ ఉన్నాయి. డిఎం గారి బిల్లు ఈ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పు. అటెండెన్స్ అబ్నార్మల్గా ఉంది, ఇవి ఎక్స్పైర్ అయినాయండి. ఈ హ్యాండ్ అవుట్ మనం మీ వాళ్ళకి చెప్పేసి సరే తీసి మీరు సీజ్లో పడేయండి. మీకు ఎప్పుడు వచ్చిందమ్మా కరెక్ట్గా చెప్పండి నాకు విషయం. నాకు కిందకి నెల రాలేదు సార్, ఆ కిందకి నెల వచ్చింది, జూలైలో వచ్చింది. వచ్చింది పిల్లలకి ఎందుకు వచ్చున్నారు? మా దగ్గర పాత స్టాక్ నాకు నెలకి 50 ఆఫీస్కి వచ్చు కదా, మన ఇండెంట్ పెట్టుకోకుండా ఉండొచ్చు కదా, మరి ఏం ఎవరు పెట్టుకుంటారు ఏం చేస్తారు కదా. ఇండెంట్ మీరు పెడితేనే కదా వచ్చేది. పాత స్టాకు ఇంకోటి ఎందుకు చెప్తా ఉన్నావు ఇవన్నీ? అది సీజ్ చేసి మీ పర్సన్స్ చెప్పండి. వాటి మీద 2 ఇష్యూ చేయండి అమ్మా.